ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఫెయిల్డ్. ఫార్ములా చేంజ్ చేసిందని మళ్ళీ మనం చెడగొట్టుకున్నాం. మనం తెలంగాణలో ఇప్పుడు ఏదైతే చెప్పుకొస్తున్నామో హైదరాబాద్ బేస్డ్ ఎకానమీ అని, అదే ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటుండటంతో దాన్నే బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అన్నాం. వాస్తవంగా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే 2014 స్టేట్ డివిజన్కి ముందు ఒక ఏడాది ముందు నుంచి కూడా ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చారు మేధావులు. దానికి సమర్థించుకొచ్చారు చంద్రబాబు, ఆనాడు కాంగ్రెస్ కూడా. ఏమని అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, సెంట్రలైజ్డ్ ఎకనామికల్ గ్రోత్ ఉండకూడదు అన్నటువంటి. ఎందుకని? ఆంధ్రాలో హైదరాబాద్ తరహా రాజధాని లేకపోవడం వల్ల అది సృష్టించబడటం ఒక్క రోజులో సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో హయ్యెస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏదంటే హైదరాబాద్, ఇదే తెలంగాణలో. హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒక 50,000 కోట్లు ఏమొస్తుంది అంతే. దట్ ఇట్ సెల్ఫ్. మిగతా అన్ని కలిపితే ఇంకో 40,000 కోట్లు వస్తుంది మిగతా తెలంగాణ అంతా. కానీ తేడా ఎక్కడొస్తుంది హైదరాబాద్లో? ఇప్పుడు ఎందుకని 10 పైసలు, ఇప్పుడు వాళ్ళు పెద్ద సంపాదనా పరులే అన్నారు కదా, మిగులు బడ్జెట్ అన్నారు కదా, మరి హైదరాబాద్లో వాళ్ళు ఎందుకని సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నాడు? అతను ఏదో 6 గ్యారంటీలు అని చెప్పాడు కదా, ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు? చివరికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? చివరికి ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? దానికి ఏమని చెప్తున్నాడు ఆయన? కేసీఆర్ పరిపాలన వలన అంటాడు. మరి కేసీఆర్ ఇచ్చాడుగా 10 ఏళ్ళు. ఈ ఏడాది నీకెందుకు చేత కాలేదు? ఈ 2 ఏళ్లలో నీకెందుకు చేత కాలేదు? దట్ ఈస్ ద అడ్మినిస్ట్రీరియల్ ఫెయిల్యూర్. అవగాహన రాహిత్యం ప్రభుత్వం దగ్గర ఉంది, తెలివి తక్కువతనం ప్రభుత్వం దగ్గర ఉంది, చేతకాంతనం